హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో తీసుకొని వారం రోజులు అవుతుందండి. ఆ మరుసటి రోజు అంటే దాదాపు గురువారం ఏమో తీసుకున్నాను. శుక్రవారమో శనివారమో వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దామనుకున్నాను. ఆ 2 రోజులు బస్సులో నిలబడి రావటం వల్ల అసలు ఓపిక లేక అప్లోడ్ చేయలేకపోయాను. సండే ఇద్దాంలే అనుకుంటే సండే నుంచి వాయిస్ అయితే పూర్తిగా పోయింది, గొంతు రాపిడి వచ్చేసి ఇంకా అలా లేట్ అయింది. వెంటనే అప్లోడ్ చేద్దామనుకుంటే ఏదో ఒకటి అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఇంటికి వచ్చే వరకు 6 అవుతుంది. ఇంకా క్యారియర్ బ్యాగ్లన్నీ తీసి సింక్లో అయితే వేస్తున్నాను. బస్సులో ఎలా ఉంటుందంటే ఇదిగోండి, ఇక్కడైతే ఒక చిన్న క్లిప్ తీసాను. ఇలా ఉంటుంది. ఉదయం సాయంత్రం ఇలా నిలబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది, గంటన్నర సేపు. ఒక్కొక్క రోజు నిలబడటానికి కూడా ఉండదు. ఇంకా నేను ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య అయితే పూజ చేశారు ఆ రోజు. ఇంకా వస్తూ వస్తూ మస్క్ మిలాన్ అయితే తెచ్చానండి. ఈ సీజన్లో తీసుకురావటం ఇదే అండి ఫస్ట్ టైము. 100 రూపాయలకి 3 కేజీలు అయితే ఇచ్చారు. అవి 4 కాయలు అయితే వచ్చాయి. అయితే ఇందులో 3 కాయలు పర్వాలేదండి, బాగానే ఉన్నాయి టేస్ట్. ఒక కాయ మాత్రం అసలు చప్పగా ఉంది. ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేది కిచెన్లోకి అండి. కిచెన్లోకి వస్తే నాకు ఎందుకో రీఫ్రెష్ అయినట్టు ఉంటుంది. ఒక్కసారి అయితే అన్నీ చూస్తాను ఏమున్నాయా అని, మా అత్తయ్య ఏం వండిందని. నేనైతే కర్రీ ఉదయం వండి వెళ్ళాను, వంకాయ కర్రీ కొంచెం ఉంది. ఇంకా మా అత్తయ్య చపాతీ పిండి కలిపి రెడీగా ఉంచారు. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత వెంటనే మా అబ్బాయికి చేసి ఇస్తాను, లేదంటే నాకు ఆకలి అయిందనుకో చేసుకొని తింటానని కలిపి పెడుతుంది ఒక్కో రోజు మా అత్తయ్య. ఇంకా నేను వచ్చిన తర్వాత మస్క్ మిలన్ తెచ్చాను కదా, అవి అయితే కట్ చేసి ఇస్తున్నాను మా అబ్బాయికి. నాకు కూడా ఏమైనా స్నాక్స్ ఉంటే తింటాను, లేదంటే ఇలా పనులు అయితే ఏమైనా ఉంటే తింటాను. ఇంకా టీ తాగటం అయితే మర్చిపోయానండి, అంటే మానేశాను ఈ మధ్య. ఇంకా ఇదిగోండి, శంకు పువ్వు ఒక్కటి పూసింది. మా అత్తయ్య పూజ చేయకముందు తెంపటం మర్చిపోయింది, అంటే చూడలేదు, అవతల సైడ్కి ఉండింది. ఇంకా కనిపించింటే మళ్ళీ తెంచి వాటర్లో అయితే వేసింది. వచ్చేటప్పుడు పండ్లతో పాటు ఒక ట్రే ఎగ్స్ కూడా తెచ్చాము. మేమైనా ఎప్పుడైనా ఎగ్స్ తెచ్చుకుంటే ఇలా ట్రేలో మొత్తం ఒక ట్రే మొత్తం తెచ్చుకుంటాము. 30 వస్తాయి ఇందులో. ఇంకా అవి అన్నీ కడిగి ఫ్రిడ్జ్లో అయితే బట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వాడుకుంటాము. అంటే ఇవి ఎన్ని రోజులు వస్తాయంటే కరెక్ట్గా ఏం చెప్పలేము. అంటే మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి తొందరగా అయిపోతాయి, కొంచెం ఒక్కొక్కసారి లేట్గా అవుతాయి. ఇవి కొంచెం వీటిపైన ఏమన్నా పాడై ఉంటాయి కదా, అవి నీళ్ళలో వేస్తే తెలుస్తాయి. అది కాక అంటే ఫ్రెష్గా తెచ్చుకుంటాము. ఏమన్నా పాడయి ఏదైనా బ్యాక్టీరియా ఇలాంటివి ఉంటాయి కదా, అవి పోవటానికి కడిగి పెట్టుకుంటే కనుక ఒకేసారి బాగుంటుంది కదా అని అయితే కడిగి అయితే పెడతాను. నీకు బాగా నీట్గా కడిగేసి కొంచెం సాల్ట్ వేసి కడిగేస్తాను. చేతులకి ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా వైరస్ ఉన్నా అది పోతాయి అనేసి. అన్నీ కూడా ఒక హోల్స్ ఉన్న గిన్నెలో, అంటే బొరల గిన్నెలో వేసేసి ఆరిన తర్వాత నీట్గా ఫ్రిడ్జ్లో అయితే పెడతానండి. బయట అయితే పెట్టను, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు, కానీ ఎందుకో మాకు ఫస్ట్ నుంచి అలవాటు, ఫ్రిడ్జ్లోనే పెడతాను. వీడియోలు వెంటనే అప్లోడ్ చేద్దాం కదా, కొంచెం ఛానల్ని డెవలప్ చేసుకుందాం కదా అనుకుంటాను. ఏదో ఒకటి అవాంతరాలు వస్తూనే ఉంటాయి. ఈ ఛానల్ ఎప్పుడు డెవలప్ అవుతుందో ఏమో. వ్యూస్ అయితే కొంచెం ఒక్కొక్కసారి పెరుగుతున్నాయి, పర్వాలేదులే, ఇంకా వెంటనే అప్లోడ్ చేద్దాము, డెవలప్ అవుతుంది కదా అనుకుంటాను. ఈలోపే ఏదో ఒకటి అవాంతరాలు పడి ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకే తెలియకుండా. ఏదైనా మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రోత్ ఉండాలంటే కన్సిస్టెంటీ మెయిన్ ఇంపార్టెంట్ అండి. వెంటనే వీడియోస్ అప్లోడ్ చేస్తేనే ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. స్టార్టింగ్లో అయితే నా ఛానల్ చాలా బాగుండేదండి. మధ్యలో నేను చదవాలని, ఇంకా మళ్ళీ చదివిన తర్వాత ఇప్పుడు జాబ్ రావటం, ఇలా ఛానల్ అయితే అలా అయిపోయింది. ఇప్పుడు కొంచెం సమయం వచ్చింది కదా, మళ్ళీ చేద్దామనిలోపు ఏదో ఒకటి అవాంతరాలు వస్తాయి. ఇప్పుడు చూడండి, దాదాపుగా 5-6 రోజులు అవుతుంది. వాయిస్ అయితే పోయింది, ఇంకా అసలు క్లియర్గా లేదు. వాయిస్ వస్తేనే మనం మెయిన్గా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా, అందుకనండి. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఎగ్స్ అయితే అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేసి, ఇంకా మా అత్తయ్య పిండి కలిపి పెట్టింటే ఇంకా కర్రీ చేసే ఓపికలకి ఆ కర్రీనే సమర్పించాను కాదు, అదే అండి సరిపెట్టాను అందరికీ. ఇంకా మళ్ళీ కర్రీ చేస్తే అది మిగులుతుంది, అందుకని ఇంకా చపాతీ చేసిన తర్వాత ఇదిగోండి, ఈ సినిమా అయితే చూసాము ఆ రోజు. చాలా బాగా అనిపించింది నాకు. సినిమా కాదు, వెబ్ సిరీస్, జీ తెలుగులో ఉంది. నేను మా అత్తయ్య మటకాయలు ఒలుచుకుంటూ ఆ రోజు అయితే చూసాము. చాలా రోజులు అయిందండి ఏం సినిమా చూడలేదు. ఇదేదో చూస్తూ ఉంటే ప్రోమో వచ్చింటే నాకు ఆ సినిమా చూడాలనిపించింది. అందుకని రిలీజ్ అయిన ఫస్ట్ రోజు మరుసటి రోజు చూసామండి. చాలా బాగా అనిపించింది. ఎవరైనా కావాలంటే చూడండి, జీ తెలుగులో అయితే ఉంది, జీ5లో. ఈ స్టోరీ అయితే పర్వాలేదండి, బాగా అనిపించింది. సన్ ఆఫ్ ప్రసాద్ రావు డాటర్ మిస్సింగ్ ఏదో అని అది ఉంది దాని పేరు అయితే.
ఇంకా ఇవి జ్యువెలరీ అయితే పంచలోహాలువండి. ఈ మధ్య బస్సులలో ఎప్పుడైనా చిన్న చిన్న అంటే బంగారం వేసుకెళ్ళాలంటే భయం అవుతుంది. మన కళ్ళ ముందే పోయిన దాఖలాలు ఉన్నాయి. అలాంటప్పుడు నాకు భయం వేస్తూ ఉంటుంది. చైన్ వేసుకొని సీట్లో కూర్చుంటే పర్వాలేదు, మనకి సీట్ దొరక నిలబడతాను చూడు, అప్పుడైతే చాలా భయం వేస్తుంది. అందుకని పంచలోహాలు అయితే తీసుకున్నానండి. ఇవి మా పిన్ని గారి దగ్గర ఉన్నాయి. అంటే నేను ఇంతకుముందు గార్డెన్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా, మాధవి పిన్ని గారిని, తన దగ్గర అయితే తీసుకున్నాను పంచలోహాలువి ఇవన్నీ. అంటే మామూలుగా మనకి 1 గ్రామ్ గోల్డ్వి కానీ ఏమైనా రోల్డ్ గోల్డ్ వేసుకుంటే అవి మన స్కిన్కి పడవు కదా, అందుకని ఇవైతే ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకైనా ఇవి పడతాయండి. అందుకని ఇవి పంచలోహాలు తీసుకున్నాను. ఇంతకుముందు నేను పట్టీలు అయితే తీసుకున్నాను, కాళ్ళ పట్టీలు మెట్టెలు. అవి అయితే 8 సంవత్సరాలు అసలు షైనింగ్ తగ్గకుండా చాలా బాగా అయితే ఉన్నాయండి. అందుకని ఇప్పుడు పంచలోహాలది ఒకటి ఉంటే బెటర్ కదా, ఎప్పుడన్నా వేసుకొని వెళ్ళటానికి అని భయం ఉండదు. మనం ఎక్కడైనా ప్రయాణం చేయాలన్నా, ఒంటరిగా ప్రయాణం చేసి వెళ్తున్న దూరంకి, మనం ఎక్కడన్నా టూర్ వెళ్ళినా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేం కదా, అలాంటప్పుడు ఇది వేసుకొని వెళ్తే మనం 4-5 రోజులు వేసుకున్నా మనకి స్కిన్ అనేది అలర్జీ రాదు, ర్యాషెస్ రావు. అందుకని అయితే ఇది తీసుకున్నాను ఒకటి. ఇంకా నాతో పాటు పనిచేసే ఒక మేడం గారు అడిగారు, తన కోసం అయితే ఒకటి తీసుకున్నాను. ఇంకా గాజులు అయితే తీసుకోలేదు నేను, ఎందుకంటే దాదాపుగా ఇవి మనకి 2.6 అయితే 2.8 సైజు కావాలంటే, పంచలోహాలు కొంచెం సైజు చిన్నగా వస్తాయంట మా మేడం గారు చెప్పారు, నాకు కూడా తెలియదు. అందుకని 2.4 2.6 అయితే తెప్పించారు. కానీ మా పిన్ని గారు అవి నాకు అంటే సైజు సరిపోలేదు. ఇంకా దాంతోపాటు తాలిబొట్లు చైన్ కూడా, అంటే మనకి వీటికి తాలిబొట్లు కూడా కావాలి కదా చైన్తో పాటు, అందుకని అవి కూడా తెప్పించారు. ఇవి బ్లాక్ చైన్స్ షార్ట్వి అయితే, ఇవి పంచలోహాలువి కాదండి, గాజులు ప్లస్ ఈ తాలిబొట్టు చైన్లు మాత్రమే పంచలోహాలువి. ఈ నార్మల్గా చిన్న మన రోల్డ్ గోల్డ్వి ఇవి. ఎప్పుడన్నా ఫ్రైడే కానీ సాటర్డే కానీ వేసుకొని బాగుంటాయి కదా అని నేనైతే ఒకటి తీసుకున్నాను. ఇవి ప్రైస్ అయితే నాకు తెలియదండి, నేను అడగలేదు యాక్చువల్గా. ఈ వీడియో తీసుకునేప్పటికీ తీసుకున్నాను. కానీ చైన్స్ అయితే రేటు అయితే తెలుసు. ఈ బ్లాక్ చైన్స్ నేను ఇవైతే షార్ట్ నల్లలు అడగలేదు. తర్వాత అయితే కావాలంటే ఎవరికైనా అడిగి చెప్తాను. చాలా బాగున్నాయండి. అంటే మనకి సింపుల్గా ఎప్పుడైనా శారీస్ మీదకి వేసుకోవడానికి ఇవైతే బాగుంటాయి. ఈ మధ్యకాలంలో గోల్డ్ కన్నా ఇవే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే గోల్డ్ వేసుకొని భయపడుతూ వేసుకునే కాడికి ఇవి వేసుకొని ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఉండొచ్చని అనిపిస్తుంది. అందుకని తీసుకున్నాను. పంచలోహాలు చైన్స్ అయితే ప్రైస్ కాదు, అదే ఇవి లెంత్ అయితే కొన్ని పెద్ద సైజు ఉన్నాయి, కొన్ని చిన్న సైజు ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అచ్చం గోల్డ్ వాటర్ లాగానే ఉన్నాయి అయితే చైన్లు అయితే, ఏమాత్రం మనకి రోల్డ్ గోల్డ్ వాటర్ లాగా ఉండవు. ఎందుకంటే పంచలోహాలు కదా, పంచలోహాలువి ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా బాగుంటాయి. మనం వేసుకుంటుంటే కూడా షైనింగ్ వస్తాయి దాదాపుగా. నేను పట్టీలు అసలు దొరకక మళ్ళీ తెగిపోయింటే మళ్ళీ వాటికి థ్రెడ్ కట్టుకొని అవి మళ్ళీ 2 years వరకు వేసుకున్నానండి. అంత బాగా అయితే ఉన్నాయి ఆ పట్టీలు. మళ్ళీ ఇప్పుడైతే రాక అడుగుతున్నాను కానీ వాళ్ళు రాలేదు. మళ్ళీ కొన్ని తెచ్చిచ్చారు కానీ అవి కొంచెం ఫస్ట్ సారి వేసుకున్నంత బాగాలేవు పట్టీలు. ఇవైతే ఇవ్వండి, ఇవి మోడల్ డాలర్లు అయితే చూపిస్తున్నాను వీడియోలో. బాగానే ఉన్నాయి షార్ట్వి. మనకి మామూలుగా బయట షాపులో అయితే 250-300కి వస్తాయేమో. నేను ఇంతకుముందు తీసుకున్నాను 200, పర్వాలేదు బాగానే ఉన్నాయి. ఎప్పుడన్నా వెరైటీగా వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి అయితే బెటర్ అండి గోల్డ్ కన్నా అని ఇవైతే తీసుకున్నాను. ఒక చైను, అంటే అదే తాలిబొట్టు చైను, నల్లలు షార్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా టమాటా చట్నీ చేద్దామని టమాటాలు అయితే 1 kg మోయిన కట్ చేసుకున్నాను అండి. కడిగి ఆరిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా వాటిని కడాయిలు అయితే వేసానండి. సన్న అంటే ఒక పొడుగు ముక్కని మళ్ళీ హాఫ్ కట్ చేస్తే సన్నగా అవుతాయి కదా, ఆ మాత్రం కట్ చేసుకొని బాండీలో వేసి ఆ నీరంతా కొంచెం పోయేలాగా ఉడికించి, ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను. తర్వాత ఒక స్పూన్ ఉప్పు అయితే వేసాను. ఆయిల్ అయితే వేయలేదండి. ఈ నీరంతా పోయిన తర్వాత ఆయిల్ వేస్తే బాగుంటుంది. ఇదిగోండి నీరంతా పోయిన తర్వాత ఆయిల్ అయితే కొంచెం వేస్తున్నాను. హాఫ్ గరిటె వేసాను, పెద్ద గుంత గరిటెలో. మా ఇంట్లో చట్నీలు అయితే ఈ సంవత్సరం ఏం లేవండి, అందుకని ఇట్లా చట్నీ అయితే కొంచెం ఇప్పుడు చేస్తున్నాను టమాటో చట్నీ. కొంచెం ఆవాలు మెంతులు అయితే వేయించాను. ఇంకా నీరంతా పోయిన తర్వాత ఉడికించిన తర్వాత ఇదిగో చిన్న గ్లాస్ తోటి ఉప్పు అయితే వేసాను కొలతకి. 2 గ్లాసులు కారం అయితే వేసానండి. కారం కొంచెం మాది కారమే, అందుకే చిన్న గ్లాస్తో 2 గ్లాసులు వేసాను. 1 గ్లాసు ఉప్పు వేసాను కొలతకి. కేజీ టమాటాలు దాకా ఉన్నాయి ఇవి. ఇంకా మెంతులు ఆవాలు వేయించి పక్కన పెట్టుకొని అది పొడి చేసుకున్నాను కొంచెం. దాంట్లో కొంచెం వెల్లుల్లి అయితే వేసాను. ఇదైతే ఈ చట్నీ చాలా రోజులు నిల్వ ఉంటుందండి, దాదాపుగా నెల వరకు బయట ఉంచినా నిల్వ ఉంటుంది. మనకి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. ఊరగాయ లాగానే ఉంటుంది టేస్ట్ అయితే.
3 రోజులు ఊరిన తర్వాత అంటే మనం చేసుకున్నాక మూడో రోజు మామూలుగా ఊరగాయ టేస్టే ఉంటుంది. నేను ఎప్పుడు ఇట్లా చేసుకుంటాను. ఇదిగోండి ఆయిల్ అయితే పెట్టాను. ఇంకా మిక్సీ పట్టాను కదా, మిక్సీ పట్టిన తర్వాత చట్నీ అంతా తాలింపు అయితే వేస్తున్నాను. మెయిన్గా తాలింపు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. తాలింపులో ఎండుమిర్చి, పోపు గింజలు, ఇంకా శనగబాళ్ళు, కొంచెం మినపప్పు, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి తాలింపు అయితే వేసి ఇందులో కలుపుతున్నాను. మెయిన్గా మనం తాలింపు వేసిన తర్వాత కూడా మళ్ళీ వేడి చేస్తే చట్నీ అనేది నిలవ ఉంటుంది, చెడిపోకుండా బయట పెట్టినా కానీ. కొంచెం బాగా వేడైతే ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేడైందంటే టేస్ట్ ఒక 3 రోజుల తర్వాత ఊరగాయలు ఆగే టేస్ట్ ఉంటుంది, నిలవ కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. నేను ఎప్పుడన్నా అవసరమైతే ఇలా అయితే చేసుకుంటాను. అప్పటికప్పుడు ఎండబెట్టే పని లేకుండా టమాటా చట్నీ అయితే ఇలా చేసుకుంటాను. ఊరగాయ ఎందుకంటే అది పెట్టినా ఒక్కొక్కసారి పాడైపోవటం అంటే అండి కాదులే, ఎక్కువగా తినటం లేదు, అందుకని కొంచెం కొంచెంగా చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఏమంటే ఏమీ చట్నీలు పెట్టలేదు ఇంట్లో, అందుకని ఎప్పుడైనా పెరుగన్నంలో వేసుకుందామన్నా కానీ ఏం చట్నీలు అయితే లేవని ఇదైతే టమాటా చట్నీ చేసి పెట్టుకున్నానండి. చట్నీ ఆరిపోయిన తర్వాత ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటే మనకి 15 రోజుల వరకు చాలా బాగుంటుందండి. లాస్ట్ ఇయర్ అయితే ఎందుకు చట్నీలు పెట్టలేదంటే అసలు అయిపోవట్లేదు, అందుకని అప్పటికప్పుడు ఇలా అయితే టమాటా చట్నీ చేసుకుంటున్నాను. ఇంకెక్కువగా కూడా చింతకాయ చట్నీ, ఈ చట్నీ లేదంటే పచ్చిమిరకాయలు టమాటాలు మగ్గించి అలా చట్నీ అయితే చేసుకుంటాము. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి.